మనిషి నీతో కూడా రాకపోవచ్చు, కానీ నీ దేవుడైన యెహోవా నీతో కూడా రాబోతున్నాడు, నీతో కూడా అడుగులు వేయబోతున్నాడు. నీ దేవుడైన యెహోవా ఈ రాత్రి నిన్ను విడవకుండా నీకు తోడుగా ఉండబోతున్నాడు. అయినా ఇక ఈ సంవత్సరం అంతా 2026వ సంవత్సరంలో అఖండ విజయాన్ని, అత్యధికమైన ఆశీర్వాదాన్ని, అత్యధికమైన దీవుని నా దేవుడు ఈ సంవత్సరం ఎందుకో నా దేవుడు ఈ పట్టణాన్ని ప్రాంత వాస్తవులుగా, నెలమూరు ప్రాంత వాస్తవులారా ఎందుకో నా దేవుడు ప్రేమించి మాటలు నీతో వాగ్దాన పూర్వకంగా ప్రభు ఎందుకో నీకు సెలవిస్తున్నాడు. ఆయన తన భక్తులను విడవడాయన విడవని దేవుడు ఏం చేస్తాడు? గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకున్న దేవుడు ఏం చేస్తాడంటే నీతో కూడా వస్తాడు. నీతో కూడా వచ్చిన దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఎల్లకాలం తోడే ఉండబోతున్నాడు. తీర్మానం చేసుకుని రాత్రి వేళ ప్రభు రాత్రి సాయంకాల ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించిన దేవదేవునికి చేతుల పైకి స్తోత్రం చెల్లించుదా. స్తోత్ర ఆరాధన దేవుడు దీవెనకరంగా జరిగించిన యేసయ్యకు స్తోత్రం చెల్లించుదా. స్తోత్ర వ్యక్తమైన మాటలు ఏవి వ్యక్తము కాకున్నట్లుగా ఫలవంతంగా మార్చబోతున్న దేవదేవునికి స్తోత్రం చెల్లించుదా. స్తోత్ర సర్వాధికారి కృపలైన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తాయ్యా. ఈ సాయంకాల ఆరాధన ప్రభా, ఈ నూతన సంవత్సరం ప్రభా, మొట్టమొదటి ఆరాధన తండ్రి నీ నామంపేట ప్రారంభించమేసయ్యా. ప్రారంభించింది మొదలుకొని ముగించేంత వరకు కూడా మీరు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మహామహిమకరంగాను ప్రారంభమైన తండ్రి వైభవంగా మీరు జరిగించారేసయ్యా. అందుని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం స్వామి. పాటల ద్వారా నీ నామాన్ని గణపరుచుకునేసయ్యా. ఆరాధనలో కూడా తండ్రి పరిశుద్ధాత్ముడ, ఆత్మ స్వరూప దేవునిగా, అదృశ్య దేవునిగా నా తండ్రి ఈ శుభరాత్రి వేళ ప్రభా మీరు మా మధ్యగా దిగవచ్చి మీరు మమ్మల్ని బలపరిచినందుకు అయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ప్రభుత్వ మీరు జ్ఞాపకం చేసుకునేసయ్యా. వాక్యమైన దేవునిగా నా తండ్రి ఈ రాత్రి నీ ప్రజలను ప్రేమించిన వాడే, నీ ప్రజలలో మానక కృప చూపించిన దేవునిగా నా తండ్రి ఓ దివ్యమైన లేఖన వాక్కులు ప్రభా ఈ రాత్రి మీరు మా అందరితో ప్రభా మాట్లాడిన ప్రతి వాక్కు కొరకయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. ఏదైనాగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవడని ప్రభా ఓ చక్కని వాక్కు ద్వారా ప్రభా ఈ రాత్రి నాతో మాతో మా అందరితో నా తండ్రి ముచ్చరించిన ప్రతి లేఖనం కొరకయ్యా నీకు స్తుతి చెల్లిస్తున్నాం స్వామి. విడవని దేవుడుగా నా తండ్రి మీరు మా మధ్య ప్రత్యక్షమే ప్రభా. మీరు ఏం చేయబోతున్నారో ప్రభా, మా జీవితంలో ఏ కార్య నూతన సంవత్సరం చేయబోతున్న తండ్రి ఒక్కొక్కటిగా మీరు మాట్లాడిన ప్రతి లేఖనం కొరకయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం స్వామి. నీ దేవుడని యెహోవా కనికరంగల దేవుడని, ఆయన నీ చేయి విడువక నేను నాశనము చేయడని, నీ పితరులతో చేసిన నిబంధనను ఆయన మరిచిపోడని ప్రభా, మరిచిపోకుండా గుర్తు పెట్టుకుంటారని ప్రభా ఈ రాజ్యమైన లేఖనము ద్వారా నా ప్రభా